నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా ఒకటి మారింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి. అసలు ఎలా చనిపోయారు? ఏం జరిగింది? పోలీసులు చెప్తున్నది ఎంతవరకు వాస్తవం? విడుదలవుతున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ గాని, కొన్ని ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడు యావత్ క్రైస్తవ సమాజాన్ని ఒక రకమైనటువంటి ఆలోచనకు గురి చేసే విధంగా ఉన్నాయి. ఇక్కడ మేము పోలీసు వ్యవస్థ పైనో లేకపోతే క్రైస్తవ సమాజంపై వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, వారిని తప్పుబట్టడం కాదు. కానీ జరుగుతున్నటువంటి అలాగే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. సంఘటన జరిగి ఎన్ని రోజులైంది? వారం రోజులు కావస్తుంది, గడిచిపోయింది. అయినా సరే ఎక్కడ ఈ యొక్క ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ అనేది రాలా. వాస్తవంగా ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా అనుమానాస్పద స్థితిలో చనిపోతే దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా దాన్ని పోలీసు వ్యవస్థ అనేది తీసుకుంటుంది. తీసుకొని దానికి సమగ్రమైనటువంటి విచారణ చేస్తుంది. అనేక బృందాలను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ ఆయన ప్రయాణానికి సంబంధించి ఆయన మధ్యలో ఆగి ఆ యొక్క వైన్ షాపుల్లో లిక్కర్ కొనుగోలు చేశారని చెప్పి కొన్ని దృశ్యాలైతే ముందుకు వచ్చాయి. సోషల్ మీడియాలో దానికి సంబంధించి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి క్రైస్తవ సమాజం తప్పుబడుతున్నది ఒకటే. అసలు ఆయన మందు తాగరు, ఒకవేళ తాగితే ఆ రకమైనటువంటి చిల్లరి వ్యవహారాన్ని, ప్రవర్తనను, వ్యవహార శైలిని కనబరుస్తారా అనేది ఇక్కడ చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే సంఘటన జరిగిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల సోదరి మీడియాతో మాట్లాడుతూ ఆ యొక్క బండి మీద వెళ్తున్నటువంటి వ్యక్తి మా అన్నయ్య కాదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ముందుగా ఒక ప్రమాదం అయితే జరిగింది. అది ప్రమాదమా లేకపోతే ఏదనేది పోలీసులు ఇంకా చెప్పలేదు కాబట్టి దాని గురించి మాట్లాడటానికి నేను సాహసం చేయను. ఎందుకనంటే ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టకూడదు. పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు అని చెప్పి వారు ఒక రకమైనటువంటి నివేదిక రూపంలో మేము ప్రతీదీ కూడా బయట పెడతాం త్వరలోనే. ఏదైతే ఆ మృతికి సంబంధించినటువంటి ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో అది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అని. కానీ ఇక్కడ పోలీసులు చెబుతున్న దానిలో కూడా కాస్త అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్పీ గారు మాట్లాడినటువంటి తీరు ఒక రకంగా ఉంది, ఐజీ గారు మాట్లాడినటువంటి తీరు ఒక రకంగా ఉంది. 13 చోట్ల మేము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడినటువంటి అంశం అది. 13 చోట్ల మేము సీసీ కెమెరా ఫుటేజ్ గమనించాం, తీసుకున్నామని. అది ప్రెస్ మీట్లోనే ప్లే చేసి మీడియా ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేశారు. మంచిదే. అయితే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ని బయట పెట్టడానికి అవకాశం ఉందా అంటే అవకాశం లేనే లేదు. ఎందుకనంటే నేను సీనియర్ ఐపీఎస్ అధికారులతో చాలా సందర్భాల్లో మాట్లాడా ఈ వ్యవహారానికి సంబంధించి. ఎందుకనంటే ఒక కేస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు బయట పెట్టాలి తర్వాత. కానీ ముందే బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? రకరకాలుగా. ఇప్పుడు దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో, సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారా ఆ ప్రాంతాన్ని అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి వీడియోలు చేయటం, దీనికి సంబంధించి ఇక్కడే ప్రమాదం జరిగింది, ఇది కేవలం హత్యే, ప్రమాదం కాదు, రోడ్డు ప్రమాదం కాదని చెప్పి ఎవరికి వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా హర్షకుమార్ మాజీ ఎంపీ వెళ్ళారు, అక్కడ చూసాం మనం. ఆ సంఘటన స్థలానికి వెళ్ళిపోయారు. ఒక అనుమానాస్పదమైనటువంటి మృతి కేసుకు సంబంధించి అది కూడా ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, క్రైస్తవ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆయన, పాస్టర్ ప్రవీణ్ పగడాల్.
మరి ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ కొన్ని సేకరించారు. సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏమైనా బయటికి చెప్పారా? చెప్పలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆధారంగా చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్, దానికి సంబంధించి వేలిముద్రలు కానీ ఇతరితర ఆధారాలను సేకరించారా? ఇవన్నీ క్వశ్చన్స్ మాత్రమే. ఒకవేళ పోలీసులు అవన్నీ సేకరించి ఉండుంటే మంచిదే. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగితే చాలా మంచిది. దాన్ని తప్పు పట్టడం లేదు మేము. కానీ ఈ యొక్క క్రైస్తవ సమాజాన్ని అయోమయానికి గందరగోళానికి గురి చేయటం అనేది బాగోలేదు. ఏదైనా సరే వాస్తవం చెప్పండి. ఎందుకనంటే ఒకవేళ ప్రవీణ్ పగడాల ఆయనకు డ్రింక్ అలవాటు ఉంటే ఆ రకమైనటువంటి వ్యవహారంతో వెళ్తారా? ఒక ఇంపార్టెంట్ పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే అంటే గమ్యస్థానానికి చేరే లోపు 3 చోట్ల లిక్కర్ కొనుగోలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దానికి సంబంధించి వీడియోలు, ఫొటోస్ బయటకు వచ్చాయి. కానీ ఆయన తీసుకున్న తర్వాత ఎక్కడ మద్యం సేవించారు, ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఎవరో చెప్పట్ల. కేవలం సీసీ కెమెరా ముందే తూలుతూ ఆ ఉన్నటువంటి దృశ్యాలు మాత్రం మనం గమనించాం. కానీ మరి మిగిలిన చోట్ల ఏం జరిగింది? తాజాగా మరొక వీడియో. ఆయన పడిపోతే లారీని తప్పించిపోయి కొంతమంది రెస్క్యూ చేశారు. అప్పుడే చనిపోవాల్సింది పాస్టర్ ప్రవీణ్ పగడాలని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. సరే, ఏ వీడియో కరెక్ట్, ఏది నిజం, ఏది అవాస్తవం అనేది క్లారిటీ లేదు. దీనికి సంబంధించి అనేక రకాలుగా వాస్తవంగా ఒక అనుమానాస్పద మృతి జరిగింది, హై ప్రొఫైల్ వ్యక్తి చనిపోయారు, వారం రోజులు గడిచింది. మరి పోస్ట్ మార్టం నివేదిక ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇది ఒకటి క్వశ్చన్. ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి మన సమాజం, మన ప్రాంతం అంటే ముఖ్యంగా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తుంది. హై టెక్నాలజీ వాడుతున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టాల. ఒక 4 రోజుల క్రితం ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతున్నారు ఐజీ గారు అని చెప్పి మీడియా గ్రూపుల్లో వచ్చింది. ఏది, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? దానికి సంబంధించి ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎస్పీ గారి దగ్గరికి కానీ ఐజీ గారి దగ్గరికి కానీ మీడియా ప్రతినిధులు వెళ్తే ఎందుకు మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు? అంటే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే ఒక కేసు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగకుండా డేటా అనేది బయటకు ఇవ్వకూడదు, సమాచారం అనేది చెప్పకూడదు. కానీ మరి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ విషయాలు ఎందుకు వస్తున్నాయి బయటికి అనేది ఒక ప్రశ్న. ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టుకి సంబంధించి కూడా అనేక అనుమానాలు. ఎంత హై ప్రొఫైల్ దేనికి సంబంధించి అయినా సరే 2 లేదా 3 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వస్తుంది. డిఎన్ఏ టెస్ట్ కానీ లేకపోతే ఆర్గాన్స్ టెస్ట్ కానీ రకరకాల ఉన్నాయి. మరి వాటిని ఎందుకు బయట పెట్టట్లేదు? బయట పెడితే ఈ యొక్క కన్ఫ్యూజ్ అనేది ఉండదు కదా అనేది ఒక వెర్షన్. కుటుంబ సభ్యుల్లో కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ బైక్పై ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మా ప్రవీణ్ పగడాల కాదు, అతను చాలా షార్ట్గా ఉంటారు, అంత పొట్ట ఉండదు అని చెప్పి. మరి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారా? రకరకాల ఫుటేజ్ వస్తుంది. ఎల్బీ నగర్లో మద్యం కొనుగోలు చేశారని, లేకపోతే ఆయా ప్రాంతాల్లో మద్యం కొనుగోలు చేశారని రకరకాలుగా వీడియోస్ వచ్చాయి బయటికి, మనం చూసాం. కానీ దానికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఒక మద్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ యొక్క డిస్టెన్స్ ఎక్కడైతే మధ్యలో ఉందో ప్రయాణం చేయాల్సినటువంటి టైంకే చేరుకుంటున్నారు. మరి మద్యం కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎక్కడ తాగారు? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఒక్కటి కాదు. దానికి సంబంధించి రకరకాల చర్చలు. క్రైస్తవ సమాజం వారు కూడా ఎంతో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్నో వీడియోస్ ఎవరు ఎప్పుడు చేయని విధంగా క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ధర్నాలు చేస్తున్నారు, క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. అలాగే తాజాగా హోంమంత్రి అనితను కూడా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కలిశారు. మాకు న్యాయం చేయండి, ఇది అనుమానాస్పద మృతి కాదు, ఖచ్చితంగా హత్యే, ఆ ప్రవీణ్ పగడాల డూప్ అని రకరకాలుగా వారు ఆరోపిస్తున్నారు.
క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖ ప్రతినిధులు కేఏ పాల్ కూడా మాట్లాడుతూ, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాం అవసరమైతే, బిల్ వేస్తా, దీనిపై సిబిసిఐడితో న్యాయ విచారణ చేయాలి అని. మరి ఇలాంటి ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు, ఎక్కడ కూడా ఒక్కదానికి కూడా సమాధానం దొరకట్ల. ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక 3 గంటలకో 4 గంటలకో ఒక వీడియో రావటం. అదిగో ఆ యొక్క వైన్ షాప్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం కొనుగోలు చేశారు. మరి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎక్కడ తాగారనేది కూడా చెప్పాలిగా, అది లేదు. పైగా రకరకాల బ్రాండ్స్తో చెప్తున్నారు కొనుగోలు చేశారని. మరి అన్ని రకాల కంపెనీలకు సంబంధించినటువంటి మద్యం సేవిస్తే ఆ రకమైనటువంటి అంత దూరం డిస్టెన్స్, దాదాపుగా ఆయన ప్రయాణం చేసినటువంటి దూరం 381 కిలోమీటర్లు అంటున్నారు, రాజమండ్రి వరకు ఆ ప్రమాదం, ఆ ఘటన జరిగినటువంటి స్థలానికి. మరి అంత స్ట్రాంగ్గా ప్రయాణం చేయగలరా? ఇదొక పెద్ద డౌట్. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ 3 గంటల పాటు పార్కులో పడుకున్నటువంటి ప్రవీణ్ పగడాలను అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చూసి ఆయన్ను లేపి దగ్గరలో ఉన్నటువంటి టీ సెంటర్కి తీసుకువెళ్ళి టీ తాగించారు. ఓకే, మంచి పని. అక్కడ టీ తాగించినటువంటి వ్యక్తితో కూడా మేము స్టూడియోలో లైవ్ పెట్టాం, నాగార్జున. అతను కూడా ఏం చెప్తున్నాడు, 200% అతను మద్యం సేవించలేదు, కాకపోతే బాగా నీరసంగా ఉన్నారు అని చెప్పి. మరి ఇన్ని రకాలుగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా, ఇటు పోలీసులది తప్ప, క్రైస్తవ సంఘాల ప్రతినిధులది తప్ప అనేది ఇక్కడ చాలా అయోమయంగా మారింది. పోలీసులు డిలే చేస్తున్నటువంటి కొద్దీ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇది ముమ్మాటికి హత్యే, మాకు ఖచ్చితంగా సమాచారం ఉంది, ఇది రోడ్డు ప్రమాదం కాదు, అనుమానాస్పద మృతి, అంతకంటే కాదు, ఖచ్చితంగా హత్యే. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు, ఆయన రాకపోకలకు సంబంధించి చెప్తున్నటువంటి అంశాలను బట్టి ఇన్ని రకాలుగా వారు ఆరోపణలు గుప్పిస్తుంటే పోలీసులు మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా, ఇన్ని రోజులు పడుతుందా పోస్ట్ మార్టం రిపోర్టు అనేది కూడా కొంచెం రైజ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పాలకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందో అది చెప్పాలి. మద్యం మత్తులో ఆయనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారా అదైనా చెప్పాలి, లేదా ఆయన మీద ఏదైనా హత్యా ప్రయత్నం జరిగిందా అదైనా చెప్పాలి. కొన్ని హత్యా ప్రయత్నం జరిగినటువంటి సందర్భంలో తప్పించుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆయనే జారిపడ్డారా, ఆ ప్రమాదంలో చనిపోయారా అనేది చెప్పాలిగా. ఎందుకు చెప్పట్లేదు అనేది మొత్తానికైతే చాలా ఇది ఒక కన్ఫ్యూజ్ వాతావరణానికి గురి చేసే విధంగా ఉంది. క్రైస్తవ సమాజం మాత్రం హర్షించే విధంగా లేదు. దానికి సంబంధించి మేము రోడ్డు ఎక్కుతాం, మేమేంటో చూపిస్తామని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటే, అంటే ఒక మతానికి సంబంధించినటువంటి మనోభావాలను కించపరచకుండా, దెబ్బతీయకుండా వ్యవహరిస్తూ జరిగిందేదో జరిగినట్లు చెప్తే మంచిది అనేది కూడా మా ఛానల్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.